మన గార్డెనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ప్లాంట్ మనకు వచ్చేది ఎప్పుడైనా సరే మింట్. చాలా బాగా వస్తుంది. ఆఫ్టర్ స్నో ఇట్ విల్ కమ్ అగైన్ బై ఇట్ సెల్ఫ్. సో లైక్ దిస్ ఐ జస్ట్ వాటర్, దట్స్ వై నీళ్ళు ఇప్పుడే పోసాను, అందుకని ఇది అంత పడిపోయింది. కానీ చాలా బాగా వస్తుంది మింట్ మాత్రం. మనం ఏం కష్టపడకుండా యాక్చువల్గా పాట్లో పెట్టుకోవాలి. నాకు ఇక్కడ వేరే వీడ్ వస్తుంది, సో దాన్ని కంట్రోల్ చేయడానికి నేను మింట్ పెట్టుకున్నాను. సో నేల మీద. సో ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు పుట్ ఇన్ ఎ బిగ్ పాట్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మింట్, ఎందుకంటే ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది దీని రూట్స్ అనేవి. సో నేను వేరే వీడిని ఆపటానికి దీన్ని మింట్ని యూజ్ చేసుకున్నాను అనమాట. సో నవ్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ హ్యాపీలీ అండ్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మింట్. చాలా మింట్ వస్తుంది మాకు. అందరికీ ఇవ్వటానికైనా మేము వాడుకోవటానికైనా చాలా బాగుంది. సో ద నెక్స్ట్ వన్ ఐ am షోయింగ్ యూ ఇస్ స్ట్రాబెర్రీ. ప్లీజ్ వెయిట్. సో దిస్ ఈజ్ అవర్ స్ట్రాబెర్రీ ప్లాంట్ అండి. సో ఇవి కూడా అంతే, అవే వచ్చేస్తుంటాయి స్నో టైం అయిపోయిన తర్వాత ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ కాయలు ఈ ఇయర్కి స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా బాగుంటాయి. ఇంకా పెద్ద పాట్స్లో పెట్టుకుంటే మేబీ ఇంకా బాగా రావచ్చేమో. మేము అన్నీ మాన్యూర్ మార్చాము. సో బాగా వస్తాయి ఇవి కూడా. ఒకసారి పెట్టుకున్నామంటే అవే గ్రో అయిపోతూ ఉంటాయి. ఇది కూడా ఎక్కువ మనకి పని ఉండదు అనమాట. సో కొంచెం మనం మాన్యూర్ యాడ్ చేస్తే సీజన్ రాగానే సరిపోతుంది. స్ట్రాబెర్రీ కూడా, ఇది కూడా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్. సో నేను ఇట్లా స్టాక్ చేసి పెట్టుకున్నాను. సో అన్ని పాట్స్ని చూడాలి ఎన్ని స్ట్రాబెర్రీస్ వస్తాయో. కానీ ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ ఫ్లవర్సే మనకి ఇలా కాయలాగా మారుతుంది అనమాట. సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. హ్యాపీ గార్డెనింగ్ ఎవ్రీవన్. బాయ్. నమస్తే.